హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాన్వి టాక్స్. ఈరోజు మన సాన్వి టాక్స్ ఛానల్లో అయితే కట్ వర్క్ లేస్ అనేది శారీకి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవడం అనేది చూసేద్దాం. ఈ లేస్ అనేది మన శారీ లేసు షాప్లలో అయితే 9 మీటర్లు అయితే వస్తుందన్నమాట. ఆ లేస్లో మనకి శారీ 5 మీటర్లు 5.5 ఉంటుంది కదా, సరిపోతుంది. అంటే సరిపోవడం అంటే మనం చుట్టూ వేస్తాం కాబట్టి ఎక్స్ట్రా చుట్టూ కొంగు చుట్టూ ఇటు ఫాల్ దగ్గరికి వస్తుంది కాబట్టి కొంచెం హ్యాండ్స్ వరకు అయితే మిగులుతుందనమాట. సో ఏంటంటే ఇంకా శారీ ఎప్పుడైనా కానీ మనం ఇలాగ స్టిచ్చింగ్ చేసేసుకొని ఇంకా మనం చింగులు వేస్తాం కదా, చింగులు వేసే దగ్గరనైతే కరెక్ట్ ఒకసారి కట్టుకొని చూస్తే ఏందనేది మనకి తెలుస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, ఇక్కడ నుండి అయితే మనం లేస్ అనేది స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసేసుకోవాలి. అక్కడ ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ కట్ వర్క్ లేస్ అనేది శారీకి కుట్టడం చాలా ఈజీ. ఇలాగ మార్కింగ్ అయితే పెట్టేసుకొని కట్ వర్క్ లేస్ ఉంది కదా, ఈ కట్ వర్క్ లేస్ని అయితే ఫస్ట్ కొంచెం స్టార్టింగ్లో కొంచెం మలిచేసుకోవాలి. లేకపోతే మలవకపోతే అంచులు అనేది లేస్తూ ఉంటాయి. అంచులు లేసి అది లేస్ అనేది చినిగిపోవడం జరిగిపోతుంది. ఇంకా కొంచెం మలుచుకొని ఇంకా స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసేసుకోవాలి. శారీకి ఒక 1/2 ఇంచు పైనకి లేస్ అనేది స్టిచ్చింగ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇంకెక్కువ పెట్టారంటే శారీ అనేది బార్డర్ లుక్ అనేది మంచిగా ఉండదు. ఒక 1/2 ఇంచు మాత్రమే చూసేసుకొని లేస్ అనేది శారీకి స్టిచ్చింగ్ చేయాలి. మనం బయట మార్కెట్లో అయితే ఇప్పుడు మిషన్ టైలర్ల దగ్గర ఈ లేస్ వేస్తే చాలా కాస్ట్లీ తీసుకుంటున్నారు. మన దగ్గర మనం బజార్లో లేస్ తీసేసుకోవచ్చు, కానీ ఇట్లాగా పట్టు శారీస్కి వేసుకున్నామంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది కదా. చాలా ట్రెండింగ్లో ఉంది కదా ఇట్లా లేస్ శారీసెస్ కూడా. చాలా ఈజీగా ఒక 20 మినిట్స్లో అయితే లేస్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ కొంగు ఉంది కదా, కొంగు అంచులు అనేది డైరెక్ట్గా ఇట్లా మలిచి కుట్టడం కంటే కూడా ఈ చివర్న ఉంది కదా, ఇక్కడ కొంచెం లైట్గా అయితే కట్ చేసుకోవాలి. ఈ మూల ఉంది కదా, ఈ మూల తిరిగే దగ్గరనైతే ఇలాగ చిన్నగా కట్ అయితే ఇచ్చేసేసుకొని ఆ కటింగ్ దగ్గర అయితే కొంచెం మలుచుకోవాలి. ఆ కటింగ్ చేసిన దగ్గర మలుచుకోకుండా కుడితే అక్కడ కూడా చివరన అంచులు వేసి లేస్ అనేది ఊడిపోతుంది. ఇలాగా చిన్న చిన్నగా మలిచేసుకోవాలి. వీ షేప్ వస్తుంది అక్కడ. ఒక శారీ ఇప్పుడు కొంగు అంచుల దగ్గర మాత్రం లేస్ అనేది నీట్గా వేసుకుంటే శారీ లేస్ అనేది ఇంకా ఎక్కడ డిస్టర్బెన్స్ అనేది రాకుండా ఉంటుంది. ఇలాగా మలిచేసుకోవాలి. ఇక్కడ వీ షేప్ అనేది వస్తుందన్నమాట. ఇట్లాగా కట్ చేసుకోకుండా డైరెక్ట్గా వేసారంటే అక్కడ లేస్ అనేది ఉబ్బు కనిపిస్తుంది, మంచిగా నీట్గా ఉండదు. ఇలాగా చేసుకున్నాం అనుకోండి, లేస్ ఇట్లా అయితే శారీ అనేది నీట్గా కనబడుతుంది. ఇంకా స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి. ఇట్లా కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి, లేకపోతే మలిచినవి ఊడొస్తాయి. ఇక్కడ ఈ మూల దగ్గర మాత్రం టంక్షన్ అనేది కొంచెం పైకి లేపేసుకోవాలి. వెనక్కి అనుకోవాలి, టంక్షన్ లేపేసి వెనక్కి అనుకొని ఇక్కడ మాత్రం డబల్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. డబల్ స్టిచ్చింగ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది, అణిగినట్టు కూడా ఉంటుంది లేస్ అనేది. మన పైన కట్టుకొంగు దగ్గర నుండి ఫాల్ వరకు వేస్తాం కాబట్టి మనకి లేస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత లేస్ని ఇలాగా చిన్నగా స్ట్రైట్గా జరిపేసుకొని ఇంకా కుట్టుకుంటూ రావడమే. ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ఇట్లా శారీ కింద కొంగులు ఇట్లా ఇస్తారు కదా సిల్క్ థ్రెడ్ తోటి, ఆ సిల్క్ థ్రెడ్ దగ్గర మాత్రం కొంచెం నెమ్మదిగా తీసేసుకోవాలి. లేకపోతే ఫాస్ట్గా కుట్టామనుకోండి సూది విరిగిపోతుంది. ఆల్రెడీ నాది జరిగిపోయింది, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అనమాట. ఇట్లా స్పీడ్గా కుట్టుకోవచ్చు. అలా కొంగులు థ్రెడ్స్ వచ్చిన దగ్గర మాత్రం కొంచెం స్లోగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చాలా ఈజీగా ఒక 20 మినిట్స్లో స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఓకేనండి, వీడియో కనుక మీరు చూస్తున్నట్లయితే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ చేయడం మర్చిపోకండి. ఫాస్ట్గా అయిపోతుంది, మనల్ని లేస్ కుట్టేటప్పుడు ఏం ఇబ్బంది అనిపించదు. కానీ ఒక 1/2 ఇంచు పైకి మాత్రం లేస్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి.
ఒక్కొక్కసారి మనకి లేసు స్టిచ్చింగ్ కూడా కరెక్ట్ పడదు, అబ్జర్వ్ చేసుకుంటా స్టిచ్చింగ్ చేసుకోవాలి కుట్టు పడుతుందా లేదా అనేసి. క్లాత్ అనేది సారీ అనేది లాగకూడదు, లాగామనుకోండి అక్కడ లేస్ అనేది ముడతగా కనిపిస్తుంది. కొంచెం మనం లూజ్గా వదిలేసి కుట్టామనుకోండి శారీ లేస్ అనేది చాలా నీట్గా కనబడుతుంది. మనం శారీకి ఫాల్ వేస్తాం కదా, అక్కడి వరకు అయితే లేస్ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. చూడండి ఇప్పుడు నా కుట్టు పల్లె, అందుకని టెన్షన్ లేపి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి కుట్టు వేసుకుంటూ వచ్చానమాట. ఇలా జరుగుతుంది. ఫాల్ వరకు అయితే ఇట్లా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇంకా ఫాల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఫాల్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు అయితే లేస్ని అయితే కటింగ్ చేసేసి కటింగ్ చేసిన దగ్గర కొంచెం మలిసి కుట్టు అయితే వేసుకోవాలి. మలమకుంటే ఏంటంటే మళ్ళీ అక్కడ లేస్కి పోగు లేసి శారీ అనేది లేస్ అనేది ఊడిపోతుంది. అంచులు లేస్తే మంచిగా ఉండదు, అట్లా నీట్గా కనబడదు అన్నట్టు. ఇట్లా అంచులు మలుచుకున్నాం అనుకోండి శారీ కూడా లేసు మనం టైలరింగ్లో వాళ్ళు స్టిచ్చింగ్ చేసినట్టు ఉంటుంది. మళ్ళీ ఏంటంటే రెడీమేడ్ వాటిలాగా కనిపిస్తాయి అన్నమాట. చాలా నీట్గా ఉంటుంది. చాలా ఈజీగా ఒక 20 మినిట్స్లో ఈ ప్రాసెస్లో వేసారనుకోండి చాలా నీట్గా ఉంటుంది. మనం కొంగుల దగ్గర మాత్రం కొంచెం కటింగ్ చేసేసుకొని అంచులు మలుచుకొని వేసేసుకున్నారంటే ఇంకా శారీ అనేది మొత్తం నీట్గా ఉంటుంది. అంతే, ఇంకా శారీ కుట్టేటప్పుడు ఈ లేస్ అయితే మిగిలిపోయింది నాకు. ఇది హ్యాండ్స్కైనా లేకపోతే హిప్ బెల్ట్కైనా వాడేసుకుంటే శారీకి మ్యాచింగ్గా బాగుంటుంది.